నమస్తేనండి, నేను మీ కృష్ణ. ఈరోజు రాయలసీమ పరిరక్షణ సాధన సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఈ సందర్భంగా ఆయన అలగనూరు రిజర్వర్ వద్దకు వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అయితే అలగనూరు రిజర్వాయర్ను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా దీన దుర్భస్థితిలో పడిందని, ఈ మేరకు మత్స్యకారులు కానీ, ఇటు రైతులు కానీ, అటు సాగునీరు కానీ, ఇటు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో చేసిన పాలకుల పాపాలే ఈరోజు రైతులు, కర్నూలు జిల్లా రైతులు, సీమ ప్రజలంతా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పరుష పదజాలంతోనే గత పాలకులపై విమర్శన అస్త్రాలను సంధించారు. ప్రస్తుతం ఆయన సంధించిన ఆ అస్త్రాలు ఏదో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. బియ్యం వ్యాపారం చేసుకునే ముండా కొడుకులారా, దోసుకునేదే మీ నైజం తప్ప ఇంకోటి కాదు. ఇది చూడండి రా, వచ్చి దయదలిచి మీరు వ్యవసాయం చేయకుంటే మానలేరా ముండా కొడుకులారా? ఈడొచ్చి చూడండి రా ఓపికతో ఏముందో. అంత డబ్బు సంచుల ముండా కొడుకులే, ఒక్కడన్నా ఉన్నాడా? భూ కబ్జాదారులు నా కొడుకులు. ఇట్లాంటి ప్రాజెక్టుల గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నారు? మా మీద దయ ఉందే మీకు? రాయలసీమ వాళ్ళ మీద ఇంతో అంతో సింపతి ఉందే మీకు? ఆ నష్టపరిహారం మొత్తం 5 ఏళ్లలో రైతులు నష్టపోయిందంతా వెనక్కి కట్టియండి మీరు. జగన్మోహన్ రెడ్డి కట్టియాల. బిల్లులు కొట్టకపోయినటువన్నీ రికవర్ చేయాల. ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకము ఎంత నాకుగా తెలివిగా, నెల్లూరు అంటే కనుక ఈడ హర్ట్ అవుతారని రాయలసీమ అని పేరు చేర్చి కొట్టుకొని పోతున్నారు డబ్బులు. రాయలసీమకు మేలు జరుగుతుంది దానివల్ల. సిగ్గులే కొంచెమన్నా? ఎవడు దీనికి సమాధానం మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఒక్క వ్యవసాయదారుడు లేడు ఆ పార్టీలో. ఒక్కడన్నా ఉన్నాడా? రా, ఉంటే ఒకసారి రాండి ఇడికి, నేను కూడా వస్తా. నేను ఒకటే పిలుపునిస్తున్నా, కమాన్, రాయలసీమ బాగుపడాలంటే ఐకానిక్ బ్రిడ్జ్ బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టేదానికి అందరం పోరాడదాం. కమాన్, రండి. అది కాదు మీకు కావాల్సింది, అది కాదు. బ్లేమ్ గేమ్. పని లేదు, పాట లేదు, ఊకే తిట్లు తిట్టుకుంటా, గలీజ తిట్లు. అవి మనం కూడా దాంట్లో ఎత్తితే పాపం వస్తుంది. అట్లాంటి తిట్లు బాగా నేర్చుకొని తిరుగుతున్నారు వీళ్ళు. సిగ్గులే. మళ్ళీ ఈరోజు బహిరంగ సభ ఏంది? బాటలు, బిర్యానీ పొట్లము, మళ్ళీ ఏదో మామూలే ఇంతకుముందు మాదిరే అంతా అదే. బండ్లకు పెట్రోలు. సిగ్గుండాల కొంచెమన్నా. ఈ ముండా కొడుకులకు ఇంకా చూసినట్టే లేదు, లేకుంటే గాంజా కూడా పండిస్తారు ఇక్కడ. ఏదో ఇది బాగుంది లేని అంటారు నా కొడుకులు. ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఏమున్నా కూడా అవన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో పట్టించుకొని లేదు, ఒత్తుకున్నారు. వీడైతే అలగనూరు రిజర్వాయరు 2.8 టీఎంసీల కెపాసిటీతో కట్టినటువంటిది ఇది. దీనికి దాదాపుగా చాలా సంవత్సరాల కిందట ఇది తెగిపోయింది. ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేడు. అది కాకుండా నీళ్లు ఏవైతే ఈ రిజర్వాయర్లోకి రావాలో ఆ కాలువను వెడల్పు చేయాలని చెప్పి తవ్వినారు. ఆ బ్రిడ్జిని కూడా నీళ్లు తీసుకొచ్చేటటువంటి దాన్ని కూడా శిథిలావస్థకు చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి రాయలసీమలో పట్టించుకోనివి. చూడండి, అక్కడ రైతులకు నష్టమే. అదే రకంగా ఈ 10-12 గ్రామాలలో చేపలు పట్టుకొని బతుకుతోండ్రి. వాళ్ళ కడుపు కొట్టింది, చుక్క నీళ్లు లేవు. ఈరోజు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి రిజర్వాయర్ ఇది. అందుకే నేను ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ప్రెస్ మీట్ ఈ యొక్క తెగిపోయినటువంటి ప్రాంతంలోనే అలగనూరు రిజర్వాయరు ఏదైతే బ్యాంకు మీదనే నేను ఈరోజు పెట్టాల్సి వస్తూ ఉంది. మీకు 1-2 కాదు, ఈ రాయలసీమలో కడప జిల్లాలో కమలాపురంలో సర్వారాయుడు రిజర్వాయర్ అని చెప్పి ఒక రిజర్వాయర్ కట్టారు.
కమలాపురము నియోజకవర్గంలో. సర్వారాయుడు రిజర్వాయరు అది కూడాను దీనికంటే పెద్దదే. ఆ రిజర్వాయరు ఈరోజు ఒక్క చుక్క నీళ్లు కూడా రైతులకు ఇవ్వడంలే. నేను అక్కడికి కూడా పోయి పెట్టాను. నేను ప్రెస్ మీటు ఓసారి ప్రెస్ వాళ్ళను తీసుకెళ్ళి సోదరులను. అది కేవలము సర్వరాయుడు రిజర్వాయరు. దాంట్లో ఉన్న నీళ్లు భారతీ సిమెంట్కు, జగన్మోహన్ రెడ్డి గారి ఓనర్షిప్ కింద ఉన్న భారతీ సిమెంట్కు, అదే రకంగా వాళ్ళ మామ రవీంద్రారెడ్డి బత్తాయి తోటలకు మాత్రమే మారుతున్నాయి. మిగతా రైతులకు పిల్ల కాలువలు తవ్వింది లేదు, నీళ్ళు ఇచ్చింది లేదు ఇంతవరకు. భారతీయ సిమెంట్ ముఖ్యం రైతుల కంటే. ఇటువంటివి ఎన్నో ప్రాజెక్టులు మరి రాయలసీమలో అన్నీ కూడా కెపాసిటీకి మించి పారితే అవన్నీ ఎక్కి పారి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎక్కడా కూడా సక్రమంగా ఉన్న వాటినే సరిచేయడం లేదు. అదే చెప్పేది. ఈరోజు మరి రాయలసీమలో ఎత్తిపోతల పథకం అని ఆనాడే నేను దీన్ని కండెమ్ చేశాను. నేను చూడే, రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్టుగా చేసేదానికి వీల్లేదు. దీనికి ఒక బోర్డు పెట్టారు. అదే రకంగా 2 రాష్ట్రాలు సమ్మతిస్తేనే ఏదైనా ప్రాజెక్టులు ముందుకు పోయేది. ఇచ్చిపుచ్చే దూరంలో వెళ్ళాలి అని చెప్పి నేను మొదటి నుంచి చెప్పా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏ పర్మిషన్లు లేవు, మొదలుపెట్టారు, డబ్బులు కొట్టుకొని పోయినారు. ఇక్కడ కూడా ₹1 కోటి ఇచ్చింటే ఇది మొత్తం చేసేవాళ్ళు ఆనాడు. ఆ 1,50,00,000 ఇచ్చింటే అయిపోయింది పని. ఈరోజు 60 కోట్లకు ఎస్టిమేషన్ వేయాల్సి వచ్చింది. అంతా ఫ్రాడే. ఆ వాస్తవంగా కొన్ని రోజులైతే మేము చూసాము. ఉచ్చుమరి ఎత్తిపోతల పథకం కానీ, గాలేరు నగరి మోటార్లు చెడిపోతే మోటార్లు తీసుకురాలే. ఇక్కడున్న మోటార్లను మరి ఇక్కడున్న మోటార్లు కూడా పనిచేసేటివి కాదు, బిల్లు కట్టలేదంటారు. మొన్న ఎండిపోతూ ఉంటే ఎంపీ గారు, నేను అనేక రకాల కన్విన్స్ చేసి వెంటనే ఇడిపించాం నీళ్లను. ఇడిపిస్తే ఏంటిరా ప్రాబ్లం అంటే కరెంటు బిల్లు కట్టలే. ఈ రకంగా రాయలసీమ అంటే ఇంత చిన్న చూపు. ఈరోజు అలగనూరు రిజర్వాయరు ఏదైతే ప్రశస్తమైందో ఇది శిథిలావస్థకు చేరుకుంటే దీన్ని మరి గతి లేదు. రైతుల కోసం, రాయలసీమ వాసుల కోసం గతి లేదు. ఇక్కడ ఉన్నటువంటి బానకచెర్ల కాంప్లెక్స్ దగ్గర ఎస్ఆర్బీసీకి రావాల్సిన నీళ్లను బ్లాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే. దేనికంటే వాటిని అన్నిటినీ దాంట్లో బాడేసుకొని తీసుకొని పోయి నెల్లూరులో కండలేరు, అదే రకంగా సోమశిల ఈ ప్రాజెక్టులకు నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ చేయాలని. ఆ ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం కాదు. కమాన్, మీరు రండి, ఎవడొస్తాడో రండి, డిబేట్కు కూర్చుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది పేరు తీయమని నేను అన్నాను. నేను 5 years బ్యాక్ ఎప్పుడైతే జీవో ఇష్యూ అయిందో పేరు తీసేసి ఇది నెల్లూరు ఎత్తిపోతల పథకం అని మార్చమన్నా ఆ రోజు. ఇది రాయలసీమ కోసం కాదు అని చెప్పాను ఆనాడు. దీన్ని సాకులు చూపించి రాయలసీమకు అన్యాయం జరిగిందని మీరు అన్యాయం చేసి తూట్లు పడిచి అసలు ఇటువంటి రిజర్వాయర్లను శిథిలావస్థకు చేర్చి గోరుతో పోయేదాన్ని గొడ్డెలతో పోయేటట్టుగా చేసి ఈరోజు మీరు బహిరంగ సభలు పెడుతున్నారు. బహిరంగ సభ నేను ఒకటే చెప్తున్నా, మీరు పెట్టాల్సింది ఎక్కడో తరిగోపుల్లో కాదు. ఈ ఎవరు వీళ్ళు? 1 సెంటు భూమి లేదు ఈ నాయకులకు. వీళ్ళు ఎన్నడూ వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. వ్యవసాయం చేసి నష్టపోయినటువంటి వాళ్ళు ఒక్కరూ లేరు దీంట్లో. టికెట్లు తెచ్చుకున్న వాళ్ళల్లా డబ్బు సంచులు తీసుకోపోయి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళే. వీళ్ళు మాట్లాడే హక్కే లేదు వీళ్ళకి. అసలు వీళ్ళకు వ్యవసాయం అంటే తెలియదు. నీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పారాలనేది తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటే నేను మాట్లాడేది. ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేము చేసింది మీరు, ఆయనను బ్లేమ్ చేయనీకే మీరు బహిరంగ సభ పెడతారు. మీరు సిగ్గుందా? ఇవి ఎవరి కాదు, బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఏమి కాదు. మా రాయలసీమకి ఏం చేస్తారో చెప్పండి. చేయలేదు, నాశనం చేశారు మీరు.
అరే కోయిలకుంట్లలో 2019లో మీరు అధికారంలోకి వచ్చిన 3 నెలలకో 4 నెలలకో పెద్ద హంగామా చేస్తుంది. దువ్వూరు దగ్గర ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. కుందు నది మీద మేము జోల్దరాసి దగ్గర కోయిలకుంట్ల తాలూకాలో అక్కడ 1.8 TMCకి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామంటారు. రాజోలి దగ్గర 2.8 TMCల అక్కడ చేస్తామని ఫౌండేషన్ వేస్తుంది. 480 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేస్తామంటారు. ఆ రాయి కూడా ఎత్తుకపోయినాడు. ఫౌండేషన్ వేసిన రాయి కూడా లేదు ఇప్పుడు. కానీ 220 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాజేశారు మీరు, ఎత్తుకపోయారు మీరు, ప్రజాధనాన్ని లూటీ చేశారు మీరు. ఎక్కడి పోయింది అది? కుందు నది మీద జోలదరాశి దగ్గర కానీ లేకపోతే రాజోలి దగ్గర మీరు వేసినటువంటిది బిల్లులేమో తీసుకుపోయారు. కానీ ఆడ ఏమన్నా మీరు వేసిన ఫౌండేషన్ కూడా మిగలలేదే, కనపడడం లేదే. వీటి దగ్గర బహిరంగ సభలు పెట్టండి మీరు దమ్ముంటే. ఇదో బయలు ఉంది చూడండి, ఈడ పెట్టండి బహిరంగ సభ. ఎవరిని మోసం చేయనీకే? ఎవరిని మోసం చేస్తారు మీరు? మాకు రిజర్వాయర్లే లేవు. మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం కాదు అది, నెల్లూరు ఎత్తిపోతల పథకం. ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకము చంద్రబాబు నాయుడు ఆఫ్ చేసినాడు. ఆయన చేయలేదు. కానీ బిల్లులు రాబట్టాల. వీళ్ళు తీసుకొని ఎత్తుకొని పోయిన బిల్లులు డబ్బులు వసూలు చేయాలి. ఇప్పుడు ఆ వసూలు చేసిన బిల్లులు ఎటువంటి ప్రాజెక్టుల మీద పెట్టండి, బాగు చేయండి. అల్గనూరు రిజర్వాయర్లో నీళ్లు లేక 6 సంవత్సరాలు అయ్యింది, 5 ఏళ్ళు అయ్యింది. నీళ్లు తీసుకురండి. ఏం చేశారు మీరు? గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోయి దాని మీద కూడా ఏమి లేదు. ఎంతసేపు ఉన్నా ఆ నీళ్లు కాసిన్ని ఉంటే దాన్ని కూడా జెన్కోకు లేకపోతే ఇంకొకటి. అంతేగాని రైతులకి ఇచ్చిందే లేదు, రైతులు బాగుపడిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు బాగుపడిందే లేదు. ప్రాజెక్టులన్నీ సర్వనాశనం అయిపోయినాయి. తెలుగంగా ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా దానికి పిల్ల కాలువలు కూడా లేవు. కాలువలు మరి పొలాలకు పోయేటటువంటి కాలువలు లేవు, తూములు లేవు. మీకు మద్రాసుకు నీళ్లు పంపించాలి కానీ మాకు నీళ్లు లేవు. మద్రాసుకు పోవాలా నీళ్లు, మాకు మాత్రం లేవు. ఒకటే నేను తెలియజేసేది, ఈరోజు మీరు నిర్వాకం 5 సంవత్సరాల్లో రాయలసీమ పేరు చెప్పుకొని బతికారు, లూటీ చేశారు డబ్బులను. లూట్ మార్ అంటారు దీన్ని హిందీలో. లూట్ మార్ చేశారు మీరు రాయలసీమ ప్రాజెక్టులను పెట్టి. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం దాని కెపాసిటీ పెంచింటే అయిపోయిండేది. ఆల్రెడీ ఉన్నది ఇది, అంద్రినీబాకు పెంచుతున్నట్టుగా ఇప్పుడు. దాన్ని అది కాకుండా కొత్త ప్రాజెక్ట్ ఎందుకు? పాతది చేస్తే దాంట్లో కొట్టడానికి రాదు, దాంట్లో దొరకవు. ఈ కొత్త దాంట్లను పెడితేనే దొరికేది. ఈ రకంగా లూటీ జరుగుతూ ఉంది రాయలసీమలో. ఏ ప్రాజెక్టు కూడా ఒక షేప్కు రాలేదు ఇంతవరకు. బాబా ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అంద్రినీవా, అదే రకంగా గాలేరు నగరి, సుజల స్రవంతి, SRBC, కేసీ కెనాల్ మోడర్నైజేషను, ఇవన్నీ మీరు శాంక్షన్ అయిన ప్రాజెక్టు గుండ్రేవులా వెయిట్ చేసుకుంటా కూర్చుంటేవి. చేస్తాడులే జగను అని. రాయలసీమోడు జగను, పులివెందులోడు చేస్తాడులే ఇప్పుడన్నా చేస్తాడనుకుంటే ఇది గుండ్రేవుల ప్రాజెక్టు ఆడిబాయనో ఎవడు మాట్లాడేవాడే లేడు. ఎంతమంది మాట్లాడతారో చూద్దాంపా ఇప్పుడు బహిరంగ సభలో. ఒక్క సెంటు నేను చెప్తున్నాను, రాయలసీమలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఓడిపోయినారో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కడన్నా వ్యవసాయం చేసేవాడు ఉన్నాడా? ఎవడన్నా ఒక్కడు? ఆనాడు ఉన్నటువంటి పాణ్యం ఎమ్మెల్యే వ్యవసాయదారుడా? ఎన్ని ఎకరాలు చేశాడు? ఏమేస్తాడో చెప్పమనండి. ఎవడు లేడు. వ్యవసాయము చేసేవాడే లేడు. వ్యవసాయం చేసి తన్నులు తిని నష్టపోతేనే అర్థమయ్యేది వ్యవసాయం అంటే ఏమో, నీళ్ళు అంటే ఏమో, దాని విలువ అంటే ఏమో. సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి టికెట్లు సంపాదించే ఉండా కొడుకులకు ఏం తెలుస్తుంది వ్యవసాయం అంటే? ఈ ప్రాజెక్టులు అంటే ఏం తెలుస్తుంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతవరకు వచ్చినది? స్టాప్ అయినది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు మీద ఒక బ్లేమ్ చేస్తున్నారు తప్ప, బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని.
బ్లేమ్ చేస్తున్నారు తప్ప అది ఎప్పుడు ఆగిపోయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతల? ఆ రాయలసీమ సారీ మళ్ళీ అదే జారుతుంది. నెల్లూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టాప్ అయింది? అది స్టార్ట్ అయ్యింది వాళ్ళ హయాంలోనే, స్టాప్ అయ్యింది వాళ్ళ హయాంలోనే. ఇది బ్లేమ్ గేమ్ తయారైనారు. సిగ్గులే కొంచెమన్నా? రాయలసీమలు అందుకే చిత్తుగా ఓడిపోతుంది మీరు. నంద్యాల పార్లమెంటులో ఉన్నటువంటి ఇది, నంద్యాల పార్లమెంట్ అనేది ఇది కృష్ణా జలాలకు తుంగభద్ర జలాలు వచ్చి రిజర్వాయర్లో చేరిన తర్వాత ఇదే హెడ్ క్వార్టర్స్, ఇది వాటర్ హెడ్ క్వార్టర్స్. కృష్ణా బోర్డు కూడా ఈడ కాకుండా విశాఖపట్నంలో పెడతామని ఆయన ఏడ పెట్టాలనే మరి ఏదో ప్యాలెస్ కట్టినాడండి, అప్పుడు అదేదో మూతపడింది, ఇప్పుడు ఆడ కట్టారంట విశాఖపట్నంలో, ఆడబెట్టాలని. సిగ్గులే? వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నానికి కృష్ణా జలాలకు కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా? సిగ్గులే? అందుకే బహిరంగ సభ మీరు ఈరోజు పెడుతున్నారు, అంతా వ్యవసాయేతరులు వచ్చి మాట్లాడదలుచుకున్నారు. ఆడ వ్యవసాయం లేదు వీళ్ళకి. నీటి పారుదల అంటే ఏమో తెలియదు, ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు, ఎన్ని క్యూసెక్కులు అంటే తెలియదు. మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద బ్లేమ్ గేమ్ ప్లే చేయనీక చూస్తున్నారు. ప్రజలు అంతా తెలివిపరులు, ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ 5 సంవత్సరాలు. అందుకే ఓడిపోయింది. మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు? మీరే కనుక ప్రాజెక్టులు, నీళ్లు, వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెడితే దాంట్లో ఇతనాలే, ఆ భరోసాలో ఏమి లేవు, రోడ్లు లేవు. ఆ రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా? నథింగ్. మార్కెట్ యార్డ్లలో లూటీ, నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటీ, పొద్దుటూరు మార్కెట్ యార్డ్లో లూటీ, నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో లూటీ. పురుకోనల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు, ఖాళీ సంచుల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, వ్యవసాయం అంటే తెలియదు మీకు. మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు. మీరు ఈ మోకాళ్ళకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు. మీరు ఏ రోగం లేకున్నా సూది చెక్కి లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు. మీరు ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో. జగన్తో పాటుగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సర్వరాయుడు ప్రాజెక్టు నుంచి నీళ్లు కొట్టుకొని పోయి బత్తాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఒకడే. ఇంకా మిగతా ఎవడున్నాడు చూపియండి. ఎవడన్నా ఉన్నాడా వ్యవసాయం చేసినాడు? ఒక సెంటులో వరి వేస్తున్నారా? ఒక అర్ధెకరాలో ఏమన్నా గ్రౌండ్నట్ వేస్తున్నారా? ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా? వీళ్ళు పత్తి వేస్తున్నారా? చెప్పమనండి. ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికేట్ తీసుకొని రమ్మండి. ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్. ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు, ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు, ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము, వీళ్ళు వ్యవసాయదారులు, వీళ్ళకు బాగా అవగాహన ఉంది, చెప్పమనండి. మేము వ్యవసాయాన్ని సాధించుకుంటాం, మేము చేసేవాళ్ళం, తన్నులు తినేవాళ్ళం, నష్టపోయే వాళ్ళం. వ్యవసాయం వద్దు మాకు. మీరు ఒక్కటి చూపియండి ఎవడన్నా ఉంటే. సిగ్గు లేకుండా ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టి మీరు ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకం మీద పడి హిడెన్ అజెండా. నెల్లూరులో ఉన్న 2 రిజర్వాయర్లు నిండనీకనే మాకాడే ఆడుండే రిజర్వాయర్దో ఉన్నా కూడా ఇట్లా ఉండే రిజర్వాయర్ ఇదో. ఆ రిజర్వాయర్ల ముఖం చూడండి మీరు ఎట్టుందో. కాబట్టి మీరు ప్రజలను తప్పుదో పట్టించేదానికి, నయవంచన చేసేదానికి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆయనను బ్లేమ్ గేమ్లో ఆయనను ఇన్వాల్వ్ చేసేదానికి చేశారు. ముందు మీరు రాయలసీమలో ఉన్న ఈరోజు లీడర్లు ఎవరైతే వస్తున్నారు ఈ బహిరంగ సభకు, వాళ్ళకి ఎంతెంత పొలం ఉంది, ఏమి పండిస్తున్నారు అన్నటువంటి డేటా తీయండి. మీరు డేటా తీయండి. ఏది తెలియకుండా మోసం చేసేదానికి ఈరోజు బహిరంగ సభ ఈడబెట్టు. తెగిపోయినటువంటి అల్గనూరు రిజర్వాయర్లో పెట్టి బహిరంగ సభ, పెద్ద బయలు చూడు. ఎంతమందిని తోలుతారో తోలండి. మరి
కాబట్టి ఈ మోసం చేసేది మానుకోండి. రాయలసీమను పక్కదో పట్టించేది మానుకోండి. మీరు మాకు కావాల్సింది బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కోసం పోరాడండి. మేము మీతో పాల్గొంటాం, మేము మీతో నడుస్తాం. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టి 60 టీఎంసీల నీళ్లు కనుక అక్కడ నిలుపుదల చేస్తే రిజర్వాయర్లో మీతో పాటుగా మేము సహకరించేదానికి సిద్ధం. అది కాదు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా, ఏదైనా నామకే వస్తే డబ్బులు కొట్టుకొని పోవాలా. ఇది రాయలసీమ దుస్థితి, ఇది రాయలసీమకు జరుగుతున్న అన్యాయం.